బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. తెలంగాణ తల్లి కొత్త విగ్రహ రూపురేఖలకు సంబంధించి ఒక ఇమేజ్ సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. వడ్డాణం, కిరీటం వంటి హంగులకు దూరంగా ఆ విగ్రహం ఉంది అని చెప్పడానికి ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్న ఈ కొత్త తెలంగాణ తల్లి రూపమే సాక్ష్యం. మెడలో 3 హారాలు ఉన్నాయి, చేతిలో ఒక 4 రకాల పంటలు కంకులు ఉన్నాయి. మీరు చూడొచ్చు, వరి కంకులు ఉన్నాయి, జొన్న, సజ్జ, అలాగే మొక్కజొన్న. ఇక బంగారపు రంగు అంచుతోటి, జరీతోటి ఆకుపచ్చటి చీర కట్టుకొని, కుంకుమ రంగు రవికను తొడుక్కొని, చెవులకు బుట్టలతోని, మట్టి గాజులతోనూ, పెద్ద తిలకం బొట్టుతోని నిండైన రూపం కనిపిస్తోంది. పద్మపీఠానికి బదులుగా పోరాట స్ఫూర్తిని చాటేలాగా ఆ పీఠాన్ని చెక్కారు. ఆ పీఠంలో 2 రేకులుంటాయి. ఆ రేకుల స్థానంలో, కింది రేకుల స్థానంలో పిడికిలి బిగించినట్టుగా ఉండే చేతుల్ని, పిడికిళ్లను, అలాగే పైన రేకు స్థానంలో చేతులతోటి ఆ పీఠాన్ని మోస్తున్నట్టుగాను తీర్చిదిద్దారు. డిసెంబర్ 9న తెలంగాణ సచివాలయంలో ప్రతిష్ఠించేది ఈ విగ్రహ నమూనానే అని అంటున్నారు. ప్రభుత్వం నుంచి అయితే అధికారికంగా ఈ నమూనా విడుదల కాలేదు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది ఇది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.